ఎన్డీఏ కూటమి నమ్మి ప్రజలు మరోసారి మోసపోకండి. సిహెచ్ మద్దయ్య, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి. కర్నూలు నగరంలోని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం మద్దయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి మరోసారి బడుగు బలహీన వర్గాలను మోసం చేయడానికి ముందుకు వస్తుందని, అలాగే మందకృష్ణ మాదిగన్నకు విజ్ఞప్తి చేస్తూ మరోసారి చంద్రబాబును నమ్మి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయొద్దంటూ తన అభిప్రాయాన్ని మార్చుకొని నిజాలు తెలుసుకుని బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు ప్రకటించాలని, ఏ సమస్య అయినా సరే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడితే సమస్య పరిష్కరించుకుని ముందుకు సాగుతూ వెళ్లాలని కోరారు. కార్యక్రమంలో శివసంధ్య పోగే ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుచరితమ్మ, చెన్నయ్య, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి నేను తొందరపడి మాట ఇవ్వలేను, ఆ మాట తప్పలేను. ఖచ్చితంగా చేసే అవకాశం వచ్చినప్పుడు వర్గీకరణకు ఎటువంటి మద్దతు ఇవ్వాలో నేను చేస్తానని స్వచ్ఛందంగా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మాదిగలందరి మాటగా మీరు ఒక్కరు చెప్పడం కరెక్ట్ కాదు. కూటమి ఎన్డీఏ అయినా చంద్రబాబు నాయుడు అయినా 2 టర్ములు 10 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పరిపాలించారు ముఖ్యమంత్రిగా. నేను పెద్ద మాదిగనై మీ అందరికీ సపోర్ట్ చేస్తా అని తప్పే భుజానికి తగిలించుకొని చేసిన చంద్రబాబు నాయుడు వెంటనే అధికారం వస్తేనే మోసం చేసి మాదిగ ఎస్సీ వర్గీకరణ విషయంలో మోసం చేసిన విషయము మందకృష్ణ మాది గారికి తెలుసు. కాబట్టి మందకృష్ణ మాది గారికి మేము తెలియజేయడం ఏమంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఉచ్చులో మీరు పడి మాదిగ సమాజాన్ని మోసం చేయదని కోరుకుంటున్నాం. నా పేరు శివ సందేబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్సీ విభాగం. జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటా ఉన్నారు. ఇలా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఎస్సీ మహిళలకు సరైనటువంటి అవగాహన ఉండదు, వారు ఎక్కడికి వెళ్ళలేరు, ఆఫీసులకు వెళితే వారికి ఇబ్బందులు కలుగుతాయని ఇటువంటి పేద జాతుల కొరకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్ళి, అమ్మ మీకేం అర్హత ఉందో మీకు ఈ సంక్షేమ పథకం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకంలో ఈ డబ్బులు ఇస్తూ ఉన్నాడు, పింఛన్ పరంగా ఇంత ఇస్తూ ఉన్నాడు, వైఎస్ఆర్ చేయుత వల్ల ఇంత ఇస్తూ ఉన్నాడు, పొదుపు గ్రూపులలో ఈ రకంగా రుణమాఫీలు చేశాడు, ఈ రకంగా డబ్బులు ఇస్తూ ఉన్నాడు, గ్రూపుకు లక్షల రూపాయలు డబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పి ఇంటికెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కాలంలో పరిపాలనలో ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి ఇచ్చేవారు. జన్మభూమి కమిటీలు దోచుకొని తిన్నాయి. అలాంటి కమిటీలు ఇవాళ లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. వాస్తవ రూపంలో పరిపాలన ఉంది. నిజాయితీ గల వ్యక్తి, చెప్పిందే చేసే వ్యక్తి, దమ్మున్న వ్యక్తి. ఇలా అటువంటి వాలంటీర్ వ్యవస్థను కూడా ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో లేని కూటమిది. అటువంటి కూటమి మరి వాళ్ళ స్వచ్ఛందంగా నెల రోజులు 5,000 రూపాయలు పనిచేస్తున్నటువంటి వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. టెర్రరిస్టులుగా వాళ్ళని అభివర్ణిస్తూ ఉన్నారు. ఖబర్దార్, 2 నెలలుంది, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఏమేం చేస్తున్నారు, మీరు ఎంత నికృష్టమైనటువంటి వ్యవహారాలతో ముందుకు వస్తున్నారు, ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా గమనిస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానం నుండి ఎస్సీలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటాడని నికృష్టంగా ఆ ముఖం చూస్తేనే బాధ అనిపిస్తుంది. అటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి ఇలా మందకృష్ణ గారు మధ్య పెట్టుకోవాలి. అన్న మీరంటే మాకు గౌరవం, ఏదైనా జరగాల మంచి అంటే మాదిగలకు మంచి జరగాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యం అని చెప్పి 14 సంవత్సరాల నుంచి ఆయనని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఎస్సీనైనా నాకు జెండర్లో డీసీఎంఏ చైర్మన్, గతంలో ఎప్పుడు కూడా ఎస్సీలు లేరు. ఇవాళ ఏపీలో మొత్తం అంతా కూడా డీసీఎంఏ చైర్మన్లు ఎస్సీ మహిళలకు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుల్లో మహిళల్ని పిలిచి మీ స్థితిగతులు ఎక్కడున్నాయని అడిగారా? వాళ్ళ పార్టీలో ఇవాళ టికెట్ రాక మోసం చేసి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ రోజుకు మరి నియోజకవర్గాల్లో నికృష్టమైనటువంటి వాతావరణం ఉంది. మా నాయకుడు ఆ పని చేయలేదు. నీకు ఇస్తాను అంటే ఇచ్చినాడు, నీకు లేదంటే లేదు, నీకు అవునంటే అవును, కాదంటే కాదు. అటువంటి నాయకుడే ఈ రాష్ట్రానికి కావాలన్నా మీరు కూడా మందకృష్ణ మాదిగని